Hi friends, this is Manikanda Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 3 years experience in teaching quantitative aptitude. So regarding this video, it is the explanation of SSC CGL 2018 mains questions. It was conducted on September 13th, 2019. I already discussed first 10 questions and in this video I'll tell you question number 11 to the question number 20. Okay, before starting of this video I want to tell you about the availability of the Pure Maths PDFs. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో కూడా ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి. సో యూ కెన్ పర్చేస్ దెమ్ త్రూ ఇన్స్టామోజోలో డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు, అంటే ఆ లింక్ ప్రెస్ చేసి. లేదు అంటే మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లోని 9490882754 ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, అయితే ఏ పీడిఎఫ్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ముందుగా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో సీ ద ఫస్ట్ క్వశ్చన్. 11th one, see that the value of sin theta plus cos theta minus 1 by sin theta minus cos theta plus 1 into tan square theta into cosecant square theta minus 1 by secant theta minus tan theta. So this is the question. సో బేసిక్గా మనం జనరల్గా కూడా ఇది చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు దీంట్లో. కానీ మనం ఇక్కడ ఎప్పుడైతే మనకి సీకెంట్, కొసీకెంట్, ట్యాన్ ఇవి కనబడ్డాయో మనం తీటా ప్లేస్లో 0.90 కన్నా సబ్స్టిట్యూషన్లో 45 తీసుకుంటామని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఓకే, సో తీటా 45 తీసుకుంటే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా, సైన్ 45 ఎంతమ్మా 1/√2, కాస్ 45 ఎంతమ్మా 1/√2. సో ఎప్పుడైనా తీటా 45 అయితే సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఎంత అవుతుంది 1/√2 ప్లస్ 1/√2 దట్ ఈస్ 2/√2 √2గా మనం చెప్పుకుంటామని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో కాబట్టి టోటల్ వాల్యూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఎంత √2 మైనస్ 1. తర్వాత సైన్ 45 1/√2, కాస్ 45 1/√2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి, డినామినేటర్ అంతా 1. ఓకే, నెక్స్ట్ ట్యాన్ స్క్వేర్ 45 1 స్క్వేర్ అంటే 1, కొసీకెంట్ 45 అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1, సీకెంట్ 45 ఎంతమ్మా √2, ట్యాన్ 45 ఎంతమ్మా 1. ఇంకేంటి అయిపోయింది, సింపుల్ క్యాలిక్యులేషన్ చేయండి సరిపోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి, √2 మైనస్ 1 √2 మైనస్ 1, 2 మైనస్ 1 ఎంతమ్మా 1. ఎక్కడుందమ్మా 1? థర్డ్ ఆప్షన్. అయిపోయింది. సో సింపుల్గా మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ప్రతి ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి వాల్యూస్ మీకు బాగా ఈజీగా గుర్తుంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఓకేనా, దట్స్ ఇట్. క్లియర్? నెక్స్ట్ వన్ 12th వన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC BE perpendicular to AC. Okay, suppose there is a triangle ABC. Yes, A, B and C. BE is perpendicular to AC and CD is perpendicular to AB. And BE and CD intersect each other at O. Very good. The bisectors of angle OBC means this angle, bisector, these two are equal. And bisector of angle OCB అంటే ఈ angle, sorry, intersect at which point? P అనే పాయింట్ దగ్గర intersect అయ్యాయి. వెరీ గుడ్. Angle BPC is 148 degrees. Then what about the angle A? సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఏం చెప్పుకున్నాం మనం, ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పాను నేను, యాంగిల్ బీపీసీ ఈక్వల్ టు 180 degrees మైనస్ యాంగిల్ A/2. దీనికి నేను విత్ ప్రూఫ్ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. సో ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. మీకు సపోజ్ ఎగ్జామ్లో ఈ ప్రాబ్లంలో డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంది అనుకోండి,
అప్పుడు మీరు ఈజీగా చేసేవచ్చు. ఏం చేస్తారు, బీపీసీ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు 148. ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏ బై 2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ బై 2? 180 మైనస్ 148 అంటే ఎంతమ్మా 32. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ? 32 ఇంటూ 2 64 degrees, వేర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి మోడల్స్ మీకు రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఫార్ములా డైరెక్ట్గా గుర్తుంచుకున్నా పర్వాలేదు, ఫార్ములా గుర్తు లేకపోయినా ప్రొసీజర్ అయినా కూడా తెలుసుకోగలగాలి. ఓకే, సో బేసిక్గా మనకి దిస్ ఈజ్ యాంగిల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏ. ఓకే, సో నెక్స్ట్ ఓబీసీ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ దగ్గర ఉన్న పాయింట్ కాబట్టి యాంగిల్ బీపీసీ ఏమవుతుందమ్మా, బేసిక్గా 90 ప్లస్ యాంగిల్ ఓ బై 2 అంటే 180 మైనస్ యాంగిల్ ఏ బై 2. సో అప్పుడు నేను దీన్ని ఏం రాయొచ్చు, 90 ప్లస్ 90 180 మైనస్ యాంగిల్ ఏ బై 2. ఈ విధంగా మనకి అది ఫామ్లో వస్తుంది. నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా 13th ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 13th వన్. సో ప్రాబ్లమ్స్ని చాలా జాగ్రత్తగా చదివితే మీకు దాంట్లోనే ఆన్సర్ ఉంటుందన్నమాట చాలా వరకు. లెట్స్ సీ దిస్. ఇఫ్ 25% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 25% అంటే ఎంతమ్మా, ఇట్ ఈజ్ 25% ఆఫ్ అంటే ఇంటూ ఆఫ్ ఎక్స్. ఎస్, ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్లో ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ 2.5 అంటే ఎంతమ్మా 5/2. 5/2 అనుకోవచ్చు, లేకపోతే 2.5 పెడదాం, ఏమైపోయింది. ఓకే, టైమ్స్ ద వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ 1/4 ఆఫ్ వై, 1/4 ఆఫ్ వై. ఇది మనకి వాడిచ్చిన కండిషన్. ఓకే, అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దెన్ వై. అయితే ఎక్స్ అనేది వై కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ లేదంటే ఎంత పర్సెంట్ తక్కువ ఉన్నది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఏం చెప్పగలం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంటేజ్, ఈ పర్సెంటేజ్ని మనం 100 అంటే ఫ్రాక్షన్స్లో రాసుకుంటే ఏం చెప్తాం మనం, 25ని పర్సెంటేజ్ని కాస్త 25/100 రాయొచ్చు. 30%ని 30/100గా రాసుకోవచ్చు, అవునా. నెక్స్ట్, సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అయిపోతుంది చూడండి. 100 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు ఈ 2.5 ఇక్కడ 0 ఉంది, రెండు మల్టిప్లై చేస్తే 2.5 × 10 25. సో 25 క్యాన్సిల్ అయిపోయిందా. నెక్స్ట్ 2 1s 2 2s. ఓకే, సో ఫైనల్గా మనకి ఎక్స్ ఈక్వల్ టు 3/2 × వై. ఈ వైని ఇక్కడ తెచ్చేసేయండి. అప్పుడు ఫైనల్గా మనకి ఏమొచ్చిందమ్మా, x/y ఈక్వల్ టు 3/2. అంతేనా. ఇప్పుడు x/y ఈక్వల్ టు 3/2 అంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ x ఈజ్ 3 parts దెన్ y ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పార్ట్స్, 2 parts. అంటే x అనేది y కన్నా ఎంత ఎక్కువ ఉంది, 1 part ఉంది. మీరు దేంతో కంపేర్ చేస్తున్నారు, మోర్ ఆర్ లెస్ దెన్ వైతో కంపేర్ చేస్తున్నారు. సో y ఎన్ని పార్ట్స్ ఉంది, 2 parts ఇంటూ 100. ఎందుకు, మీరు పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/2 × 100 అంటే 50%. అయితే ఇప్పుడు 50% మోర్ లెస్సా, వై కన్నా మనకి ఎక్కువ ఉంది కదా, +1 కదా. సో +50% ఈజ్ నథింగ్ బట్ 50% మోర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ వన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడాను కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఓకే, నెక్స్ట్ 14th వన్, సారీ 15th, because 14th is data interpretation question. Okay, so 15 చూడండి. x is equal to 6th root of, it is 6th root of 27 minus square root of 6 3/4, that is mixed fraction. Okay, and y equal to √45 plus 605 under root plus under root 245 by 80 under root plus 125 under root. Then the value of x square plus y square, x square plus y square equal to how much? Very simple. Based on these values you have to simplify. మీరు ఫస్ట్ సింప్లిఫై చేయాలి xyని.
తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేసుకోవాలి. అంతేగాని దీన్ని హోల్ స్క్వేర్ చేయడం, నెక్స్ట్ దీన్ని హోల్ స్క్వేర్ చేయడం చేయకూడదు అనమాట. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్, లెట్స్ సీ. సో బేసిక్గా ఇక్కడ చూడండి, మనకి 27 ఎట్లా రాయొచ్చమ్మా, 3 క్యూబ్గా రాయొచ్చు. 6th రూట్ కాబట్టి 1/6 అండ్ 6 3/4 మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 4 6 24, 24 + 3 27/4 అండర్ రూట్ అంటే 1/2. ఓకే, అంటే దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేయండి. 3 1s 3 2s 3/1/2 అంటే √3 మైనస్ 27/1/2 ఎలా రాయొచ్చు, 3√3/4/1/2 అంటే 2. అంతేనా, క్లియర్. సో ఇప్పుడు చూడండి, √3 - 3√3/2 అంటే √3 నేను కామన్ తీసాను అనుకోండి, 1 - 3/2 అంటే 1 - 3/2 2 LCM 2 - 3 అంటే -1/2 ఇంటూ √3 అంటే -√3/2 ఈజ్ ద ఫైనల్ సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క సింప్లిఫైడ్ వాల్యూ. ఓకే, అలానే వై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. √45 ఎట్లా రాయొచ్చు, 45 కెన్ బి రిటన్ యాజ్ 5 × 9, కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత, 3 అంటే 3√5గా రాసుకోవచ్చు. ప్లస్ 605 ఎట్లా రాయొచ్చు మనం, 121 × 5గా రాయొచ్చు. అవునా, 121 అండర్ రూట్ అంటే 11, సో 11√5 ప్లస్ 245 ఎట్లా రాయొచ్చు, 49 × 5గా రాయొచ్చు. 49 అండర్ రూట్ అంటే 7√5 డివైడెడ్ బై 80 అంటే 16 × 5 అంటే 4√5 ప్లస్ 125 అంటే 25 × 5 సో 5√5. సో మొత్తం పైన ఎంతమ్మా, 11 3 14 7 21 21√5 బై 5 4 9 9√5. √5 క్యాన్సిల్, 3 3s 3 7s హౌ మచ్ ఇట్ ఈస్ 7/3. అంటే ఫైనల్గా సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ y ఎంతమ్మా, 7/3. ఎక్స్ ఎంతమ్మా, -√3/2. ఇంకా మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x² + y² చేయాలి. అయిపోయింది. x² ఎంత, -√3/2² అంటే 3/4 ప్లస్ 7/3² అంటే 49/9. రెండింటికి ఎంత LCM 36. ఓకే, 36 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 2 ఆప్షన్స్ ఉంది కాబట్టి మళ్ళీ చేయాల్సిందే. 9 3s 27, 49 × 4 దట్ ఈజ్ 196. 6 + 7 అంటే ఎంత, 3. యూనిట్ డిజిట్ 3 ఎక్కడ ఉంది, ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 223/36. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్గా మీరు ఇలాంటి ప్రాబ్లం చేయడం ఏది పెద్ద విషయం కాదు. మీరు ఏం చేయాలి, సింప్లిఫై చేసుకొని వాడు అడిగిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం 16th వెళ్ళిపోదామా, చూడండి. 16th one. A man can row a distance of 900 meters against the stream in 12 minutes and returns to the starting point in 9 minutes. What is the speed of the man in still water? Basically here I will tell you 2 methods. Okay, 2 methods చెప్పేశాక మీకు 2 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ కరెక్ట్ మెథడ్ చెప్తాను, సెకండ్ మెథడ్ కొంచెం అప్రాక్సిమేషన్ మెథడ్ అనమాట. ఓకే, అంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళే మెథడ్ చెప్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇది రివర్ అనుకోండి. ఓకే, రివర్ ఎటువైపు వెళ్తుందో అటువైపే పడవ వెళ్తే మనం ఏమంటాం, డౌన్ స్ట్రీమ్ అంటాం. రివర్కి ఎగెనిస్ట్గా వెళ్తే మనం అప్ స్ట్రీమ్ అంటాం. ఓకే, రివర్ ఫర్ సపోజ్ ఈస్ట్ వర్డ్ వెళ్తుంది అనుకుందాం, అంటే తూర్పు వైపు వెళ్తుంది. ఇప్పుడు ఆడు తూర్పు వైపు వెళ్తే అప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ అవుతుంది, వాడు పడమర వైపు వెళ్తే దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం. ఎస్, అందరికీ తెలిసిన విషయమే. డిస్టెన్స్ ఎంతమ్మా, 900 meters. ఇక్కడ మనకి km/hలో అడుగుతున్నాడు కాబట్టి వెలాసిటీ ఖచ్చితంగా మనం 900 meters ఎట్లా రాయొచ్చు, 0.9 kilometersగా రాసుకుంటాం. అలానే 12 minutesని 9 minutesని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఎగనెస్ట్ ది స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు, అప్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు సపోజ్ మనకి వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఫర్ సపోజ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, వెలాసిటీ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఎక్స్. తర్వాత నదికి నదీ ప్రవాహానికి కొంత వేగం ఉంటుంది కదా, సో వెలాసిటీ ఆఫ్ రివర్ ఈజ్ సమ్ వై అనుకుందాం.
అంటే ఇప్పుడు రివర్కి వెలాసిటీ y ఉంది, వాడి వెలాసిటీ అంటే బోట్ నడిపే వాడి వెలాసిటీ x అనుకుందాం, ఆ బోట్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు బోట్ అనేది ఎగనెస్ట్ వెళ్తుంది స్ట్రీమ్కి, అప్పుడు మనకి ఎంత వస్తుంది, రిలేటివ్ వెలాసిటీ డిఫరెన్స్ అవుతుంది, అవునా. సో నార్మల్గా మనకి రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 900 అంటే 0.9 కిలోమీటర్స్, బై టైం ఎంత 12/60 అవునా కాదా, ఎందుకమ్మా కిలోమీటర్ పెర్ అవర్లో కాబట్టి. ఓకే, నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టిందంటే 9 minutes. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, రివర్ వైపే వెళ్తున్నాడు కాబట్టి రిలేటివ్ వెలాసిటీ ఎంత, సమ్ ఆఫ్ ది వెలాసిటీస్. సో సేమ్ ఎంత వస్తుంది, డిస్టెన్స్ 0.9 బై టైం ఎంతమ్మా 9 minutes అంటే 9/60 అవునా. సో చూడండి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి, 12 ones 12 5s, ఈ 5 పైకి వెళ్ళిపోయింది, 0.9 into 5 అంటే 4.5. నెక్స్ట్ 9 క్యాన్సిల్, 0.1 into 60 అంటే 6. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్గా ఈ రెండు యాడ్ చేస్తే మనకి 2x వస్తుంది, ఎంత 10.5 అవునా. సో అంటే ఎక్స్ ఎంతమ్మా 5.25 ఆర్ 1/4 కిలోమీటర్ పెర్ అవర్. సో వేర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ అనమాట, నార్మల్ మెథడ్ ఇది. ఇది ఒక పెద్ద కష్టమైన ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఓకే, దీన్ని వేరే విధంగా నేను చెప్తాను, అది ఆప్షన్ వైజ్ వెళ్తాం అనమాట. ఎలా వెళ్తామో చూద్దాం ఒకసారి. ఓకే, ఆప్షన్ వైజ్ వెళ్ళేటప్పుడు మీకు దానికి తగ్గట్టు ఆప్షన్ ఒకటే ఉంటే మీరు వెంటనే పెట్టచ్చు, లేదంటే ఇదే మెథడ్ మనకి బెటర్ ఆప్షన్ అనమాట. ఓకే, లెట్స్ సీ చేద్దాం మనం అది కూడాను. సో బేసిక్గా ఈ సెకండ్ మెథడ్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, రివర్లోని ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సమ్ పాయింట్కి వెళ్ళాడు, 900 meters దూరంలో ఉన్నది. ఓకే, బి అనుకుందాం. మళ్ళీ ఇదే పాయింట్ ఏ అనే పాయింట్కి మళ్ళీ వచ్చేసాడు, ఒకసారి డౌన్ స్ట్రీమ్ ఒకసారి అప్ స్ట్రీమ్ వెళ్ళాడు అనమాట. అంటే రెండు కేసెస్లోని డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏంటమ్మా టీ, అంతేనా. అక్కడ మీకు తెలియాల్సింది అదనమాట. చూడండి, సో వెలాసిటీ ఆఫ్ అప్ స్ట్రీమ్ బై వెలాసిటీ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ ఇన్ డౌన్ స్ట్రీమ్ బై టైమ్ టేకెన్ ఇన్ అప్ స్ట్రీమ్, బికాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకే, వెలాసిటీ ఆఫ్ అప్ స్ట్రీమ్ బై వెలాసిటీ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, 1 minute. వెలాసిటీ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఏం చెప్పాను నేను, డిఫరెన్స్ ఆఫ్ ది వెలాసిటీస్ బై సమ్ ఆఫ్ ది వెలాసిటీస్ ఈజ్ ఈక్వల్ టు టీడీ. డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం తీసుకుందంట, 9 minutes తీసుకుంది. అప్ స్ట్రీమ్లో ఎంత తీసుకుందంట, 12 minutes తీసుకుంది. అంటే ఎంతమ్మా 3/4. సో కాంపోనెంటో డివిడెండో అప్లై చేస్తే x/4 y ఎంత వస్తుంది మనకి, 4 + 3/4 - 3 1. అంటే x ఏంటి, వెలాసిటీ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, అవునా కదా. y ఏంటి, వెలాసిటీ ఆఫ్ రివర్. సో x ఎన్ని పార్ట్స్ ఉంది, 7 parts ఉంది. y ఎన్ని పార్ట్స్ ఉంది, 1 part ఉంది, అవునా కాదా. ఓకే, అంటే x 7 parts అంటే ఖచ్చితంగా మనకి x వాల్యూ అనేది 7 multiple ఉంటుంది, అంతే. అది మీకు తెలిస్తే సరిపోతుంది. ఆప్షన్లో ఏది 7 multiple ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందమ్మా. సో ఇప్పుడు చూడండి, మీరు ఉన్న ఫ్రాక్షన్స్ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అన్ని ఫ్రాక్షన్స్లో రాయండి. 4 5s 21/4, 4 2s 8 + 1 9/2, 5 and it is 6. Which one is 7 multiple, 21/4, because 7 into 3/4, అవునా. దట్స్ ఇట్. సో కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇదంతా చేయక్కర్లేదు అనమాట, జస్ట్ మీకు రిలేటివ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి వెలాసిటీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమ్స్. ఓకే, బట్ యు ఆర్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ది వెలాసిటీస్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది వెలాసిటీస్ ఆఫ్టర్ అప్లయింగ్ ది కాంపోనెంట్ ఆఫ్ డివిడెంట్ అప్లై చేశాక మీకు రివర్ వెలాసిటీకి తర్వాత మ్యాన్ వెలాసిటీ ఆర్ బోట్ వెలాసిటీకి రేషియో వస్తుంది. బోట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? వెరీ గుడ్. సో ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్, that is 17th. Let's see the 17th one. P and Q are 2 points on the ground on either side of the pole. Suppose it is a pole. Atokati itokati unnai 2 points P, Q. The angles of elevation of the top of the pole as observed from P is 60 and Q is 30. P అనే పాయింట్ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది, 60 ఉంది.
అంటే ఇప్పుడు ఈ రెండింటి పాయింట్లో నేను పీ ఇది పెట్టాను కాబట్టి ఇదే కరెక్ట్గా పీ అయిపోదు అక్కడ పాయింట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో పీ దగ్గర నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా పీ అనేది పోల్కి దగ్గర ఉన్న పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే పోల్కి దగ్గరగా ఉంటుందో ఆ పాయింట్ నుంచి మనం చూసేటప్పుడు ఎక్కువ తల పైకెత్తాలి, అవునా? అందువల్ల నాకు ఈ పోల్కి దగ్గరగా ఉన్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నేను పీగా తీసుకోవాలి. ఓకే, కాబట్టి దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్ 60 అండ్ అదర్ పాయింట్ క్యూ ఈజ్ హౌ మచ్ 30 అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ పీక్యూ డిస్టెన్స్ ఎంతంట 84√3. వెరీ గుడ్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పోల్? హైట్ ఆఫ్ ది పోల్ ఎంత? హెచ్ అనుకుందాం ఫర్ సపోజ్. హెచ్ ఎంత అని అడుగుతున్నాడు. దట్స్ ఇట్. సో నార్మల్గా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీరు? డైరెక్ట్గా యూనిట్స్ కాన్సెప్ట్. ఓకే, సో tan 60, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ సపోజ్ ఇది ఏ ఇది బి అనుకోండి, ఏబిపి అనే ట్రయాంగిల్లో tan 60 ఎంత? √3 అండ్ ఇట్ ఈస్ 1. ఓకే, వాట్ అబౌట్ tan 30 ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబిక్యూ? 1/√3. కానీ రెండు ఈక్వల్గా ఉండాలి కదా, సో ఇక్కడ √3తో మల్టిప్లై చేయండి, ఇక్కడ √3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది 1 × √3, ఇక్కడ కూడా √3 ఉంది కదా. వెరీ గుడ్. సో ఇప్పుడు √3 × √3 ఎంత అవుతుంది? 3 పార్ట్స్. అంటే బీక్యూ 3 పార్ట్స్, పీబీ 1 పార్ట్. సో టోటల్ ఎంత? 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 84√3 ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 4 2s 4 1s 21√3. కానీ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఎన్ని పార్ట్స్ ఉంది? √3 పార్ట్స్ ఉంది. √3 × 21√3 అంటే ఎంత? 63 meters. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. దట్స్ ఇట్. క్లియర్? చాలా సింపుల్ ఇది, యూనిట్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే. నెక్స్ట్ వన్, 18th వన్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. హియర్ ద వాల్యూ ఆఫ్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 4.6 whole to the power of 4, 5.4 whole to the power of 4, 24.84 whole to the power of square, whole to the power of 2 by 4.6 whole square, 5.4 whole square plus 24 into 84. Okay, basically 24 into 84 ని ఎట్లా రాయొచ్చు? 4.6 into 5.4గా రాయొచ్చు. ఓకే, కావాలంటే మల్టిప్లై చేయండి, మీకు అదే వస్తుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మీకు కొన్ని ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ తెలియాలి. ఏంటి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్? మీకు ఆల్రెడీ నేను ఆల్జీబ్రా చెప్పిన ప్లేలిస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. వెనెవర్ x² ప్లస్ xy ప్లస్ y² ఇంటూ x² మైనస్ xy ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు x⁴ x² y² plus y power 4. This is the direct formula I told you with proof in my algebra. నేను ప్రూఫ్తో సహా చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి దీని నుంచి నేను ఏం చెప్పగలను మీకు? దీని నుంచి నేను ఇప్పుడు ఈ వాల్యూని ఇటు పంపించేసాను అనుకోండి, ఏమవుతుందో చెప్పండి? x⁴ ప్లస్ x² y² ప్లస్ y power 4 బై x² ప్లస్ xy ప్లస్ y² వాల్యూ అవుతుంది x² మైనస్ xy ప్లస్ y² అవుతుంది, అవునా కదా? సో ఇదే కాన్సెప్ట్ని మనం ఈ ప్రాబ్లంలో అప్లై చేయాలి. ఎలా చేస్తామో చూడండి. సపోజ్ నేను 4.6ని x అనుకున్నాను అనుకోండి. ఓకే, 5.4ని y అనుకుంటే ఇది మనకి ఏ ఫార్మేట్లో ఉంది? x⁴ y⁴ ప్లస్ xy హోల్ స్క్వేర్ బై x² ప్లస్ y² ప్లస్ xy. సో ఫైనల్గా దీని వాల్యూ ఏం చెప్తున్నాను నేను? x² ప్లస్ y² మైనస్ xy అని చెప్తున్నాను, అవునా? సో ఇప్పుడు మీరు ఏం చేసేయాలి? డైరెక్ట్గా ఈ వాల్యూలో x వాల్యూ ఎంత వస్తుందమ్మా? 4.6 కదా మనం తీసుకున్నాం హోల్ స్క్వేర్, 5.4 హోల్ స్క్వేర్ మైనస్ 4.6 ఇంటూ 5.4, అంతే. ఈ వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందో అదే. సార్ ఇప్పుడు మాకు ఏంటి 4.6 హోల్ స్క్వేరు 5.4 హోల్ స్క్వేరు ఫైండ్ అవుట్ చేయమంటారా? చేయకుండా కూడా చేయొచ్చు. ఇక్కడ వరకు మీకు తెలిసింది కదా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అయిపోయాక సింప్లిఫై చేసేటప్పుడు మీరు ఏం చేయాలి? మీకు తెలిసిన షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి. క్యాలిక్యులేషన్లో షార్ట్ ట్రిక్స్. వన్ ఈజ్ యూనిట్ డిజిట్ అండ్ అనదర్ వన్ ఈజ్
అనదర్ వన్, వాట్ ఈస్ ద అనదర్ వన్? డిజిటల్ సమ్. సో మీరు ఏదైనా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిజిటల్ సమ్ అప్లై చేస్తాను. ఓకే, లేకపోతే యూనిట్ డిజిట్ చేయండి. పోనీ ఫస్ట్ యూనిట్ డిజిట్ వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. లేకపోతే డిజిటల్ సమ్, రెండిట్లోనే చెప్తాను నేను. ఇక్కడ చూడండి 6 ఉంది. 6 స్క్వేర్ అంటే 36 అంటే 6. 4 స్క్వేర్ అంటే 16. 6 ఇంటూ 4, 6 4 24 అంటే 4. 6 6 12. 12లో 4 తీస్తే ఇక్కడ మైనస్ కదా, 12లో 4 తీస్తే 8. యూనిట్ డిజిట్ షుడ్ బి 8. ఎక్కడుంది? ఓన్లీ వన్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డౌట్ ఉందా మీకు? ఇంకా డిజిటల్ సమ్ కూడా చేసేద్దాం, ఏం పర్వాలేదు. డిజిటల్ సమ్ చూడండి. 4 + 6 10. 10 అంటే 1. 1 స్క్వేర్ అంటే 1. 5 + 4 9. 9 అంటే 0. ఇది క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ 4 + 6 1. 1 ఇంటూ 9. 9 అంటే 0. 1 ఇంటూ 0 అంటే 0. సో ఓవరాల్గా మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి? 1 రావాలి. సో చూడండి 5 + 4 9 తీసేయండి. 8 + 2 10. 10 అంటే 1. ఒక ఆప్షన్లో వచ్చింది. ఇక్కడ చూడండి 4 4 8. 8 + 1 9. 2 + 1 3. 3 ఈజ్ డిజిటల్ సమ్. 5 + 4 9. 2 + 2 4 is the digital sum. 4 + 4 8 + 1 9. 3 is the digital sum. Only one option has the digital sum 1. So first option is correct answer. అర్థమవుతుందా? సో కాబట్టి మీరు డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు, లేదు అంటే యూనిట్ డిజిట్ అయినా అప్లై చేయొచ్చు. అర్థమవుతుందమ్మా అందరికీ? సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు మనం యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కానీ లేకపోతే ఇంకేం కాన్సెప్ట్ అప్లై చేస్తాం? డిజిటల్ సమ్ కాన్సెప్ట్ కానీ అప్లై చేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో చేయగలుగుతాం. ఓకేనా? క్లియర్? షల్ ఐ గో టు ద నెక్స్ట్ వన్? చూడండి 19th one. Simplification. The value of 24 into 2. The value of 24 into 2 divided by 12 plus 12 divided by 6 of 2 divided by 15 divided by 8 into 4 of 28 divided by 7 of 5. సో దానికి మనం ఏం చేస్తున్నామా? బాడ్మాస్ రూల్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ బ్రాకెట్, నెక్స్ట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. సో ఎక్కడెక్కడనైతే మనకి బ్రాకెట్ ఉందో ఫస్ట్ బ్రాకెట్లో చేసేయాలి. బ్రాకెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బ్రాకెట్లో మళ్ళీ మనం ఏం చేయాలి? ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. ఓకే, చూడండి ఫస్ట్ డివిజన్, ఇక్కడ ఆఫ్ లేదు కదా, 15/8 ఇంటూ 4. నెక్స్ట్ 28 డివైడ్ బై 7 అంటే 4. కాదు ఆగండి. ఇక్కడ మనం డివిజన్ కన్నా ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఆఫ్ ఉంది కదా. సో ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్, అది చాలా మిస్టేక్ చేస్తారు. ఓకే, 7 ఆఫ్ 5 అంటే 35. సో 28 డివైడ్ బై 35 అంటే 7 4s 7 5s. ఓకే, సో అంటే ఇదంతా 4/5. ఓకే, ఇక్కడ చూడండి 15/8 ఇంటూ 4 అంటే 4 1s 4 2s 15/2. అంటే ఇప్పుడు మొత్తం ఏ రాయొచ్చు నేను? 24 ఇంటూ 2 డివైడెడ్ బై 12 ప్లస్ 12 డివైడెడ్ బై 6 ఆఫ్ 2 డివైడెడ్ బై 15/2. ఓకే, ఆఫ్ 4/5. ఓకేనా? తర్వాత నేను ఏం చెప్పాను మీకు? బాడ్మాస్ అప్లై చేసేటప్పుడు ఎక్కడైతే ఫస్ట్ బ్రాకెట్ తర్వాత ఏంటి? నెక్స్ట్ ఆఫ్. ఆఫ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబరు, రైట్ సైడ్ ఉన్న నెంబరు బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆఫ్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు 24 ఇంటూ 2 డివైడెడ్ బై 12 ప్లస్ 12 డివైడెడ్ బై 6 ఆఫ్ 2 ఎంతమ్మా? 12. అంతేనా? ఆఫ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. 6 ఇంటూ 12 డివైడ్ బై 15/2 ఇంటూ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 2 1s 2 2s 5 1s 5 3s. 3 ఇంటూ 2 ఎంతమ్మా? 6. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనం? అగైన్ డివిజన్ ఏముందా? డివిజన్ ఆఫ్ అయిపోయింది కాబట్టి డివిజన్. ఎక్కడెక్కడ డివిజన్ చూడండి? 2కి 12కి, 12కి 12కి, నెక్స్ట్ ఈ వచ్చింది 6కి. సో 24 ఇంటూ 2 డివైడ్ బై 12 అంటే 1/6 ప్లస్ 12 డివైడ్ బై 12 అంటే 1 డివైడెడ్ బై 6 అంటే 1/6. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ ఎక్కడుందమ్మా? ఇక్కడ ఉంది. సో ఇటు బ్రాకెట్. 6 1s 6 4s
4 ప్లస్ 1/6. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 4 1/6. సో కాబట్టి ఏ ఆప్షన్ అవుతుంది మనకి? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బేసిక్గా ఈ బాడ్మాస్ అనే రూల్ తెలిస్తే సింప్లిఫికేషన్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అంతే. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్స్లో లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇది స్టెప్ వైజ్ చేసుకోవాలి. ఎంత చిన్న మిస్టేక్ చేసినా మన దరిద్రం ఏంటంటే మీరు ఆ మిస్టేక్ చేయడం వల్ల వచ్చిన ఆప్షన్ కూడా మీకు ఈ ఆప్షన్స్లో ఉంటుంది అన్నమాట. అది మన యొక్క దరిద్రం. అందువల్ల మీరు ఏ మిస్టేక్ చేసుకోకుండా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెషన్, 20th one. A sphere of maximum volume is cut out from a solid hemisphere. ఒక సాలిడ్ హెమిస్పియర్ ఉంది ఇలాగా. ఓకే, ఈ హెమిస్పియర్ నుంచి ఏమైందంట, ఒక స్పియర్ని కట్ చేశాడు మ్యాక్సిమం వాల్యూమ్ వచ్చేటట్టు. మ్యాక్సిమం వాల్యూమ్ వచ్చేటట్టు ఒక స్పియర్ని కట్ చేసినప్పుడు ఏమవుతుంది మీకు? ఈ స్పియర్ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో, ఓకే, అది మనకి రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ అవుతుంది. అవునా కదా? క్లియర్ కనబడుతుంది కదా? ఫర్ సపోజ్ ఇఫ్ రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్ ఈజ్ స్మాలర్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ది స్పియర్. సపోజ్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ కనుక క్యాపిటల్ ఆర్ అనుకుంటే, సో టోటల్ 2r కాస్త ఏమవుతుంది? ఆర్ అవుతుంది. అప్పుడే మనకి మ్యాక్సిమం వాల్యూమ్ అనేది వస్తుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ టు దట్ ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్? అంటే స్పియర్ ఇదంతా, ఈ స్పియర్కి తర్వాత ఈ మిగతా సాలిడ్ ఉంది కదా, ఆ సాలిడ్కి రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, దీన్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. మీకు మ్యాక్సిమం వాల్యూమ్ అన్నాడు కాబట్టి ఇండైరెక్ట్గా వాడు ఏం కండిషన్ ఇచ్చాడు? 2r = r. అంటే ఏమి ఇచ్చాడు మనకి చెప్పండి? 2r = r అంటే ఇండైరెక్ట్గా రేడియస్ 2r = r అంటే రేడియస్ ఆఫ్, ఇట్ ఈస్ రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ అండ్ ఇట్ ఈస్ రేడియస్ ఆఫ్ స్పియర్. ఓకే, ఇప్పుడు నాకు మీరు ఏం చెప్పాలి అంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్కి ఫార్ములా చెప్పండి, రేషియో చెప్పండి చాలు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్? 2/3 పై r³ r³ అంటే స్మాల్ r³ అంతేనా? కానీ స్మాల్ r ప్లేస్లో నేనేం రాయొచ్చు? 2r రాయొచ్చా? అంటే 2r³. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఏంటి ఫార్ములా? 4/3 పై r³. రేడియస్ ఆఫ్ ది స్పియర్ క్యాపిటల్ R. ఏమేమి క్యాన్సిల్ అవుతాయమ్మా? π/3 క్యాన్సిల్, r³ క్యాన్సిల్, 2³ ఎంతమ్మా? 8. ఇక్కడ 4 ఉంది కదా, 4 1s 4 2s. సో 2 × 2 ఎంత? 4/1 అంతేనా? ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది కదా, 2 × 2 4, కింద ఏం లేదు 1. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం? వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ బై వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ 4/1. అంటే వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పియర్ టోటల్ 4 పార్ట్స్ ఉంటే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఎంత ఉంటుంది? 1 పార్ట్ ఉంటుంది. క్లియర్గా అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో మనకి బ్లాక్ పోర్షన్ ఇదంతా కూడా 1 పార్ట్ ఉంటే రిమైనింగ్ మొత్తం హెమిస్పియర్ అంతా ఎంత? 4 పార్ట్స్. అంటే ఈ రిమైనింగ్ పోర్షన్ ఉంది చూసారు, ఈ రిమైనింగ్ పోర్షన్ అది ఎన్ని పార్ట్స్ ఉండాలి? అప్పుడు 3 పార్ట్స్ ఉండాలి. అవునా? మీకు ఏం అడుగుతున్నాడు? స్పియర్, హౌ మెనీ పార్ట్స్ స్పియర్? 1 పార్ట్ టు ది రిమైనింగ్ సాలిడ్ ఈజ్ 3 పార్ట్స్. సో 1:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చాలా చాలా సింపుల్. ఇంకా మీ దాంట్లో ఎవరైనా డిఏఓ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ ఏమైనా వస్తే మనకి త్వరలో ఇలాంటి మోడల్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో కాబట్టి మీకు నేను ఆల్రెడీ అన్అకాడమీలో చెప్పాను, తర్వాత కూడా నేను వీడియోస్ చెప్తాను. దీంట్లో మీకు ఏంటంటే 3D సాలిడ్ ఫిగర్స్లో ఇంపార్టెంట్వి స్పియర్లోని క్యూబ్ పెడితే ఏమవుతుంది, క్యూబ్లో స్పియర్ పెడితే ఏమవుతుంది, ఓకే, స్పియర్లోని కోన్ పెడితే ఏమవుతుంది, సిలిండర్ పెడితే ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూమ్ రావాలంటే అని చాలా చాలా కండిషన్స్ అనేవి ఉంటాయి. అవి నేను డిస్కస్ చేస్తాను. వీలైతే యూట్యూబ్లో చెప్తాను, లేకపోతే మీకు వెంటనే కావాలంటే అన్అకాడమీలో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. యూ కెన్ టేక్ ద కోర్స్ ఫ్రమ్ దేర్ ఆల్సో. ఓకే, అయితే మీకు స్టార్టింగ్ నేను ఒక విషయం చెప్పాను, ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ గురించి ఏవేవైతే అవైలబిలిటీగా ఉంటాయో అవి ఇప్పుడు చెప్తాను చూడండి.
బేసిక్గా ఏపీపీఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా ఈ కంపైలేషన్ అనేది చాలా అవసరం అనమాట. నేను ఏం చేశానంటే మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేను కంపైల్ చేయడం జరిగింది. మోర్ దాన్ 580 క్వశ్చన్స్ దాంట్లో ఉన్నాయి, టాపిక్ వైజ్ చేయడం జరిగింది. సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఏపీపీఎస్సి కండక్ట్ చేసేది దీనికి, ఆ ఎగ్జామ్స్కి ఇవి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్తో పాటు ఈ పీడిఎఫ్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాలి. జామెట్రీ మెన్సురేషన్ ప్యూర్ మ్యాథ్స్ గురించి, మెన్సురేషన్ జామెట్రీలో ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్, ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ షేడెడ్ రీజన్స్, ఇవన్నీ టాపిక్స్ కూడా మీకు క్లాస్ నోట్స్ అండ్ ప్రాబ్లమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా 3D మెన్సురేషన్, క్లాస్ నోట్స్, ప్రాబ్లమ్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఆల్సో, వీటన్నిటికి కూడా మీకు మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. వీటితో పాటుగా ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి, వాళ్ళకి స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, సెట్స్, ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి కూడా నేను కంపైల్ చేయడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ దెమ్. ఓకే, అయితే మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. ఏంటి అంటే చాలామందికి కరెంట్ అఫైర్స్ అంటే చాలా భయం. వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్, అది బ్యాంక్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, అయితే అఫైర్స్ క్లౌడ్ అనే వాళ్ళు మంత్లీ కాకుండా డైరెక్ట్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ 2019-20, ఓకే, మొత్తం ఈ సంవత్సరాన్ని 2020-21 అంటే మీకు 20లో ఉన్న సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే 2020 జాన్వరి నుంచి 2020 డిసెంబర్ వరకు జరిగే మొత్తం మంత్లీ, వీక్లీ, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత అంటే 300 రూపీస్. ఓకే, మీకు ప్రతి మంత్ మీ మెయిల్కి వచ్చేస్తాయి అన్నమాట పీడిఎఫ్స్, ప్రతి వీక్ మీకు వచ్చేస్తాయి పీడిఎఫ్స్. ఓకే, అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు. అయితే మీకు ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ మాత్రం 10% డిస్కౌంట్ వస్తుంది. అక్కడ మీకు రిఫరల్ కోడ్ అని అడుగుతాడు. ఆ రిఫరల్ కోడ్ దగ్గర మీరు ఏం కొట్టాలి అంటే మ్యాథ్స్ విత్ మనీ అని కొట్టండి చాలు. మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు. మ్యాథ్స్ విత్ మనీ అని కొడితే మీకు 10% అంటే 30 రూపీస్ తగ్గి మీకు మాత్రం 270 రూపీస్కే వచ్చేస్తుంది. ఓకే, సో అది ఎవరైతే 2020లో ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు బ్యాంకింగ్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఒక 30 రూపీస్ కూడా తగ్గుతుంది. ఓకే, సో విత్ దిస్ ఐల్ కంక్లూడ్ దిస్ సెషన్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐల్ టెల్ యూ ద నెక్స్ట్ 10 questions. Okay, if you have any doubts regarding this, you can ask me in comment section or you can ask through to my WhatsApp number also. Thank you very much. Have a good day. All the best to you. Jai Hind.